థ్యాంక్ యూ వెరీ మచ్. 4 వారాలు నేను మన వరకుమార్ గారు తర్వాత సురేష్ గారు ఆ క్లాసెస్ డిస్టర్బ్ అవ్వకుండా దాన్ని వాళ్ళు తీసుకుని మేనేజ్ చేశారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీలో కొంతమంది నాకు ఫోన్ చేశారు, తర్వాత పర్సనల్ గా మెసేజెస్ పెట్టారు. నేను కాల్స్ ఆన్సర్ చేయడం కొంచెం తక్కువ. టెక్స్ట్ అయితే కనుక చేయగలుగుతాను కానీ కాల్స్ తీసుకోలేను. దానికి తోడు ఈ సీజన్ లో మరింత ఇబ్బందిగా అనిపించి అసలు ఆన్సర్ చేయలేకపోయాను. ఒక మంచి లెసన్ ఏంటి అని అంటే, నేను సర్వేని ఊరికే పుస్తకం లాగా సర్వే లాగా చెప్పాను అన్నది నాకు అర్థమైంది. దేవుడు నాకు అది 4వ రోజు 5వ రోజు రిమైండ్ చేశాడు అనమాట. కాన్స్టెంట్ గా నేను క్వశ్చన్ చేసుకోవాల్సి వచ్చింది. నా పర్సనల్ ఫెయిత్ ని, నా ఫెయిత్ లైఫ్ ని క్వశ్చన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంతకాలం నేను మాట్లాడిందంతా ఒట్టి పై మాటలేనా? తర్వాత ఇంకొకటి నాకు నేను అలర్ట్ అయినటువంటి విషయం ఏంటి అని అంటే, ఎవరైనా బాధలో ఉంటే కష్టంలో ఉంటే ఏం పర్లేదు, దేవుడు మనకి తోడని చక్కగా కబుర్లు చెప్పాను నేను ఇంతకాలం పాటు. నాకేం అర్థమైంది అని అంటే, అవతలి వాళ్ళ నొప్పి తెలియకుండా నేను పైన మాటలతోటి ఆయింట్మెంట్ లేహ్యం పోయడానికి ప్రయత్నించానేమో, నా మాటల్లో అనుభవ జ్ఞానం లేదేమో అని అనిపించింది నాకు. సో ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ నాకు దేవుడు నాకు పర్సనల్ గా నేర్పిస్తున్నటువంటి లెసన్స్. ఇంకా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మెడికల్ అటెన్షన్ మంచిది కాదంటం లేదు, ఖచ్చితంగా కావాలి. దేవుడు మనకి మెడికల్ అటెన్షన్ ఇచ్చాడు, నాలెడ్జ్ ఇచ్చాడు. సరిగ్గా చెప్పాలంటే ఏ డాక్టర్ కూడా ఇవాళ ఏ మెడిసిన్ ప్రాపర్ గా పనిచేస్తుంది అనే విషయం తెలియదు. మేము రెమ్డెసివిర్ ఒక తమ్ముడు కోసం అని చెప్పి తెప్పించి 5 వైల్స్ వాడిన తర్వాత WHO రెమ్డెసివిర్ పనిచేయదని చెప్పి డిక్లేర్ చేసింది అని న్యూస్ వచ్చింది. సో డాక్టర్స్, ఏ కంట్రీలో ఉన్న డాక్టర్స్ కైనా సరే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట, ఏం చేయగలిగింది లేదు. కానీ బాగా ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అని అంటే, మంచి సహవాసం కావాలి. సహవాసం ఎలాంటిది కావాలి అని అంటే, ధైర్యం చెప్పే సహవాసం కావాలి. నాకు బాగా అర్థమైనటువంటి విషయం ఇది. అఫెక్ట్ అయినటువంటి వాళ్ళు త్వరగా కృంగిపోవడానికి, ఆ కృంగిపోవటం వలన వాళ్ళ సాచురేషన్స్ అంటే ఆక్సిజన్ లెవెల్స్, పల్స్ రేట్స్ ఇటువంటివన్నీ కూడా కొలాప్స్ అయిపోవడానికి, లంగ్స్ కొలాప్స్ అయిపోవడానికి ప్రధాన కారణం అనమాట. ఏంటి అని అంటే, వాళ్ళు భయపడిపోవటం, పానిక్ కి గురవటం, కంగారు పడిపోవటం. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, వాళ్ళకి తెలియడం లేదు, అనుకోకుండా వాళ్ళ కళ్ళ ముందు సాచురేషన్స్ పడిపోతుంది. సో మనకి ఏం కావాలి అని అంటే, ధైర్యం చెప్పేవాళ్ళు కావాలి, మనల్ని హుషారుగా ఉంచేవాళ్ళు కావాలి, ఉత్సాహం చూపించే వాళ్ళు కావాలి, ప్రోత్సహించే వాళ్ళు కావాలి. సో నేను మధ్యలో నుండి నేను ఏమని ప్రార్థన చేయటం మొదలు పెట్టాను అని అంటే, ఇది ఎవరికి సోకినా సరే వాళ్ళకి ఫస్ట్ ప్రభు ఆనంద తైలంతో అభిషేకించండి, వాళ్ళని చురుగ్గా సంతోషంగా ఉంచండి, నిరీక్షణ కోల్పోకుండా చేయండి, ధైర్యం ఉండేలా చేయండి, వాళ్ళని ఆవరించండి. ఇది ప్రేయర్ చేయడంతో పాటు పొద్దున్నే 6కి లేచినా 9కి లేచినా సరే ఫస్ట్ థింగ్ వర్స్ అనమాట. ఎటువైపు నుంచి ఎటువైపుకి రూట్ గుర్తొస్తే ఆ రూట్ ప్రకారం ఎవరెవరికి బాగాలేదో వాళ్ళందరికీ టెక్స్ట్లు పెట్టడం, వాళ్ళు ఆ రోజు ఏం చేయాలో వాళ్ళకి చెప్పడం, ఏం తినాలి ఏం తాగాలి చెప్పడం. సో అది బాగా చేశాను. సో మీరు ఎవరైనా సరే, మీకు ఇంట్లో పేషెంట్స్ ఎవరైనా ఉన్నా సరే, అఫెక్టెడ్ పాజిటివ్స్ ఎవరైనా ఉన్నా, లేకుంటే ఫ్రెండ్స్ ఉన్నా, ఫెలోషిప్ లో ఉన్నా సరే, వాళ్ళని ధైర్యంతో నింపండి, వాళ్ళని ఉత్సాహంగా ఉంచండి, చురుగ్గా ఉంచండి, వాళ్ళని సంతోషంతో నింపండి. ఇదే ప్రార్థన ఏంటంటే, ఆనంద తైలంతో అభిషేకించు ప్రభువా, ఇదే ప్రార్థన చేశాను. తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచో ప్రేయర్ చేయటం, ఆ ప్రేయర్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచనే ఎంత ధైర్యం, అసలు ఎంత ఆదరణ. అసలు నా కోసం ఒక సహవాసం పనిచేస్తుంది, వాళ్ళు మెలకుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు, ఎంత సంతోషం, ఎంత ధైర్యం అసలు. సో ఇవన్నీ ఏంటంటే నాకు దేవుడు నేర్పిస్తున్నటువంటి లెసన్స్ అన్నమాట. నేను వెనక్కి తిరిగి ఒకసారి నిర్గమకాండం, డిపార్చర్, ఎక్సోడస్, ఆనాటి దేవుడు, తర్వాత కనానుని జయించినటువంటి జనాంగం,
ఎన్ని ఆలోచించుకుంటామంటే ఏం చెప్పాను నేను ఇంతకాలం ఊరికినే పుస్తక పరిజ్ఞానం ఇదంతా కూడా దానికి ఒక స్పిరిచువల్ కలర్ అద్ది మాట్లాడానా అని అనిపిస్తా ఉందన్నమాట నాకు. నేను ఈ విషయం మాట్లాడడానికి సిగ్గుపడ్డాం లేదు, ఎందుకంటే దేవుడు నాకు నేర్పించింది ఈ సీజన్ అనమాట. మేము ఇంట్లో ఉండి నేను, నా వైఫ్, నా కొడుకు, మా దగ్గర ఉండి చదువుకోవడానికి మా ఓల్డ్ స్టూడెంట్ ఒక అమ్మాయి వచ్చింది, ఇంగ్లీష్ లెక్చరర్ ఒక అమ్మాయి, నలుగురు. మా అత్తగారికి పాజిటివ్ రాలేదు, నెగిటివ్ అని చెప్పి తెలిసిన వాళ్ళ ఇంటికి పంపించేసాం. పంపించేస్తే ఆమెకి అక్కడ వచ్చింది, ఆమె ఒక్క ఆమెకి వచ్చింది ఆ ఇంట్లో, అది కూడా మళ్ళీ ఆమె హాస్పిటల్కి పంపించి తను వెనక్కి రావటం. ఇదంతా ఏంటంటే నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మానవ జీవితాల్లో, మన జీవితాల్లో. అంటే మరి చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని తీసుకెళ్ళిపోతే దేవుడు వాళ్ళ జీవితాలు ఇన్వాల్వ్ అయ్యలేడనంటే నో వే. అలా అనడానికి కాదు నేను మాట్లాడుతుంది. అంటే బతుకున్నాము అని అంటే గనక మనం నీతిమంతులని, చనిపోయారు కాబట్టి వాళ్ళు పాపులు అని అంటానంటే లేదు, అలా అంటాం లేదు నేను. వాళ్ళని తన సన్నిధికి పిలుచుకోవడం ఆయనకి ఇష్టమైంది. వాళ్ళకి ఇనఫ్ అని అన్నాడు దేవుడు, తీసుకెళ్ళాడు అంతే. సో ఆయన ప్లాన్ ఏంటి అన్నది నేను ఒకటే ప్రార్థన ఏం చేస్తానంటే, ప్రభా హెల్ప్ మీ సీ యువర్ ప్లాన్ అన్ఫోల్డింగ్. నీ ఉద్దేశాలు అన్ఫోల్డ్ అవటం చూసేలా నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కృపగల దేవుడు, నెమ్మదిగా థింగ్స్ అర్థమవుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. మనసు, హృదయం, ఆత్మ మూలిగిని అనమాట. ప్రభా నో మోర్, ఇంకా మేము ఈ మరణ వార్తలు వినలేం ప్రభు అని ప్రార్థన చేశాను. సో దేవుడు ఆ ప్రార్థన కూడా విన్నాడు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనందరం ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నటువంటి, ముఖ్యంగా పాస్టరల్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద ఎంత ఒత్తిడి. రోజు కనీసం ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నారు వాళ్ళు, కనీసం ఒకటనమాట. ఇక హాస్పిటల్స్ లో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉండి కంగారు పడిపోయి బెంబేలెత్తిపోతున్న వాళ్ళని కౌన్సిల్ చేయడం. సో మనం వాళ్ళ గురించి బాగా ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి దయచేసి ఈ విషయాన్ని. నాకు టెక్స్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మీరందరూ మా ఫ్యామిలీ కోసం కాన్స్టెంట్ గా ప్రేయర్ చేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. అది మమ్మల్ని ఎంతో ధైర్యంతో, బలంతో నింపింది. మళ్ళీ ఏమైనా తర్వాత ఇంకా కొన్ని థింగ్స్ మాట్లాడాలనిపిస్తే కనుక మేబీ ఇన్ ద కమింగ్ క్లాసెస్ మాట్లాడతాను. ఒక 10 క్లాసెస్ ఉన్నాయి నాకు ఇంకా అన్నది నా నమ్మకం. మన వరకుమార్ గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం నేను ఆలోచిస్తా ఉన్నాను ఎలా చేద్దామని చెప్పి. ఒక మనిషి ద్వారా ఒక జాతి లేదా ఒక జనాంగం, ఆ ఒక జనాంగం ద్వారా ఒక రాజ్యం, ఆ రాజ్యంలో నుంచి మళ్ళీ రాజులు, ఆ రాజ్యంలో నుంచి ధర్మశాస్త్రకర్తలు, ఆ జనాంగంలో నుంచి ఆ జాతిలో నుండి న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు. అంటే దేవుడు ఎంత సిస్టమాటిక్ గా చేసుకుంటా వచ్చాడు ఈ విషయాన్ని. నేను క్రానికల్స్ గురించి, దినవృత్తాంతాల గురించి ఆలోచిస్తా ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ నా మనసులో ఒక మాట వచ్చింది, టెంపుల్ నేషన్. నేను ఇది కరెక్ట్ ఆలోచిస్తున్నానా లేదని చెప్పి దాని గురించి చాలాసేపు ఆలోచించాను. టెంపుల్ నేషన్ నేను దానికి పేరు పెట్టుకున్నాను ఇస్రాయేల్కి. మనం కూడా టెంపుల్ నేషన్. ఈ భూమి మీద మనమే టెంపుల్ నేషన్. మీకు ఒక విషయం చెప్తాను నేను, ఎందుకు భూమి ఈ విధంగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలు మెడికల్ నాలెడ్జ్, హెల్త్ నాలెడ్జ్ అనేటువంటిది కామన్ మ్యాన్ దగ్గరికి రాకుండా గందరగోళం అయిపోయింది సొసైటీ. అంటే టెంపుల్ నేషన్ తన పనిని మర్చిపోయింది. మిషనరీస్ భారతదేశంలోనికి వచ్చి రావడంతో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండింటి మీద మనసు పెట్టి ఒక వెల్ టు డూ, ద హ్యావ్స్ ఆఫ్ ద సొసైటీ, డబ్బులున్న వాళ్ళకి మాత్రమే కాకుండా వర్గంతో ఏ విధమైనటువంటి తేడా లేకుండా అనమాట, లోయెస్ట్ స్ట్రాటమ్ ఆఫ్ ద సొసైటీ, సమాజంలో అట్టడుగు వర్గానికి సహితం రీచ్ అయ్యేలా హెల్త్ ని, ఎడ్యుకేషన్ ని వాళ్ళు అందించారు. నెమ్మదిగా ఏమైపోయింది, ఈ టెంపుల్ నేషన్, ఈ చర్చ్ ఏమైపోయింది అని అంటే ప్రాపర్టీ స్ట్రికెన్ అయిపోయింది, పవర్ మాంగింగ్ అయిపోయింది, అధికారం కోసం అరులు చాచడం.
ఆస్తుల కోసం వెంపర్లాడడం, సంఘానికి కర్త అయినటువంటి ప్రభువుని పక్కన పెట్టడం. నెమ్మదిగా ఏమైపోయిందంటే సమాజానికి తాను ఇవ్వవలసినటువంటి విద్య కానీ, తాను అందించవలసినటువంటి వైద్యం కానీ లోకం యొక్క హస్తగతం అయిపోయింది. కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమర్షియలైజేషన్ ఆఫ్ హెల్త్ ఎందుకు జరిగింది అని అంటే ఓన్లీ బికాస్ ద టెంపుల్ నేషన్ హ్యాస్ ఫర్గాటెన్ టు బి అ టెంపుల్ నేషన్. నేను టెంపుల్ నేషన్ అంటున్నాను అని అంటే కనుక ఏం టెంపుల్ నేషన్ అని ఓటికే మాట్లాడుతున్నాను నేను? ఏం లేదు. నేను మీ మధ్యలో ఉంటాను అన్నాడు ప్రత్యక్ష గుడారం. యెరూషలేంకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? ఆయన కోసం అని చెప్పి ఒక మందిరం కట్టి ఆ మందిరం మీద ఆయన దృష్టిని ఉంచమని చెప్పి వేడుకుంటే మందిరం ఆయన తేజోమహిమతోటి నిండింది. అంటే ఏమి సూచిస్తుంది అది? ప్రభువు తన ప్రజల మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, ఇష్టపడే దేవుడు. హస్తకృతాలయాల్లో ఉండడానికి కాదు. హస్తకృతాలయాల్లో అంటే మ్యాన్ మేడ్ బిల్డింగ్స్ లో ఆయన్ని ఎవరు కంటైన్ చేయలేరు. అండ్ హీ డజంట్ సీక్ ఇట్. ఆయన కోరుకునేది ఏంటి అని అంటే తన ప్రజల మధ్యలో నివాసం ఆయనకి కావాలి. అంటే అర్థం ఏంటి? ఆయన ప్రజలే, ఆయన జాతే, ఆయన రాజ్యమే ఒక టెంపుల్. ఆ టెంపుల్లో ఉన్నటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి భూమి మీద ఉన్నటువంటి ఇతర జాతులు, ఇతర జనాలన్నీ కూడా రికగ్నైజ్ చేయగలగాలి. అంటే ఆ ప్రజలకిను ఈ సర్వోన్నతుడైనటువంటి దేవుడికి మధ్యలో ఎవరున్నారు అని అంటే మనమే కనెక్టింగ్ బ్రిడ్జ్, మనమే. ఆయన నుండి వాళ్ళకి వాక్కు వెళ్ళాలన్నా, వాళ్ళ నుండి ఆయన దగ్గరికి ప్రార్థన రావాలన్నా మనమే. టెంపుల్ నేషన్. నేను మిమ్మల్ని అదే పనితో ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండంలో నిర్గమనం జరగగానే చెప్పినటువంటి మాటలు ఇవి. నూతన నిబంధనలో పేతురు ద్వారా మళ్ళీ స్పష్టం చేశాడు దేవుడు. ఎవరికి చెప్పించాడు? చెదరి ఉన్న యాత్రికులకి చెప్పించాడు ఆ మాటలను. అంటే అర్థం ఏంటి అని అంటే నౌ ద నేషన్ ఈస్ నాట్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఎ ప్లేస్. ద నేషన్ ఈస్ wherever it is scattered. ఈ జాతి, ఈ రాజ్యం, ఈ సమూహం ఎక్కడెక్కడ చెదరిపోతే అక్కడ టెంపుల్ అన్నమాట. ఇది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. కాన్స్టెంట్ గా దేవుడు రిమైండ్ చేస్తున్నటువంటి విషయం. మనకి దినవృత్తాంతాలు 1, 2 కావచ్చు, ఎజ్రా కావచ్చు, నెహెమయా కావచ్చు. కానీ చివరికి వచ్చిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో ఉండాల్సినటువంటి బుక్ ఏది? ఎస్తర్ కావచ్చు. ఈ చరిత్రని మనం కనుక ఎన్నిసార్లు చదివినా సరే మనకి అర్థమయ్యేటువంటి ఒకే ఒక్క విషయం ఏంటి అని అంటే ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనకి పైగా వ్యాపించున్నాడు. ఇంకా వేరే మాటలే ఉన్నాయి దానికి. సో మనకి ఈ విధమైనటువంటి థీమాటిక్ యూనిటీ, థీమాటిక్ వన్నెస్, ఒక విషయం అనేటువంటిది లేఖనంలో మొత్తం కనబడుతుంది అనేది మనల్ని చాలా ఉక్కిరిబిక్కిరి చేసేయాలి. ఖచ్చితంగా అర్థమైపోవాలన్నమాట. ఈ మధ్యలో వంగూరితోటి మాట్లాడుతా ఉన్నాను అనమాట. ఏదో ఒక విషయం, చాటింగే, ఫోన్ కాల్స్ కాదు. షేక్స్పియర్ అనేటువంటి నాటక రచయిత ఆయన రాసినటువంటి ఆ 22, 23 డ్రామాలు చదివితే ఒక డ్రామా చదివిన తర్వాత ఆ డ్రామాని ఇంటర్ప్రిట్ చేయడానికి వేరే డ్రామా అవసరం లేదు. ఏ డ్రామాకి ఆ డ్రామానే సెపరేట్ అనమాట. ఓవరా అని అంటాం అనమాట. ది ఎంటైర్ అవుట్పుట్ ఆఫ్ షేక్స్పియర్. ఆయన డ్రామా అర్థం కావడానికి ఆయన పోయిటరీ అర్థం అవ్వాల్సిన పని లేదు. ఏ పోయం కా పోయం 157 సానెట్స్ చదవాలి అని అంటే ఏది పోయం కా పోయమే. అంటే ఒక పుస్తకాన్ని చదవాలి అంటే ఆ పుస్తకానికి అంతవరకే కాంటెక్స్ట్, సందర్భం అక్కడికే. బహుశా మళ్ళీ కావుక నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అనుకుని కంగారు పడకండి. నేను ఎంకరేజ్ చేయటం లేదు, ఒక్క ప్రిన్సిపల్ గురించే మాట్లాడుతున్నాను నేను. కానీ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలని మనం పరిశీలన చేయాలి అని అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకం కుదరదు. ఎందుకు అనంటే గాడ్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్ అండ్ ద టోటాలిటీ, ది ఎంటైరిటీ ఆఫ్ ద స్క్రిప్చర్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ every verse or every book. ఇది మనకు అర్థం కావాలి.
రకరకాల పరిస్థితుల్లో మనం ఎక్కడికక్కడ తెగ్గొట్టుకొని మనకి కన్వీనియంట్ గా అప్లై చేసుకోవడం అనేది జరిగే విషయం కాదు, జరగటానికి వీల్లేదు. సో దినవృత్తాంతాల గురించి మనం మాట్లాడాలి అని అంటే, దినవృత్తాంతాల గురించి నా కోరిక ఏంటి అని అంటే సాధ్యమైనంత క్విక్ గా ముగించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. ముగించడం అంటే ఏంటంటే, నేను ఇప్పటికీ మిమ్మల్ని చాలా డీటెయిల్డ్ గా రకరకాల థింగ్స్ మాట్లాడుతూ వచ్చాను. సో ఇప్పుడు దాన్ని టైంని ఏ విధంగా మేకప్ చేయడానికి అవసరం కుదురుతుంది అనేటువంటిది ఆలోచిస్తాను అనమాట. దినవృత్తాంతాల్లో మీరు గమనించినట్లయితే మొదటి దినవృత్తాంతాలు 9వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, యోధా వారు చేసిన ద్రోహమునకై వారు బాబిలోనుకు చెరగొనిపోబడిరి. సార్ పాస్ట్ టెన్స్ అన్నమాట. అంటే క్రానికల్స్ రాస్తుంది ఎప్పుడు అని అంటే పోస్ట్ ఎగ్జిలిక్ అనమాట. ఎగ్జైల్ అని అంటే చెరలోకి కొనిపోబడి చెర నుండి వెనక్కి వచ్చిన తర్వాత రాయబడిన మాటలు అనమాట. అది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. సో అది అందుకని ఏమంటాడంటే చెరగొనిపోబడిరి, చెరలోకి వెళ్ళారు అనేటువంటిది ఆ చెరంతా అయిపోయిన తర్వాత దాటిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలు. కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఇస్రాయేల్ గురించి ఇస్రాయేల్ గురించి చాలా కొంచెం మెన్షన్ ఎక్కడ అనంటే సౌలు ఏ విధంగా మరణించాడు, అక్కడ వెంటనే దావీదు గురించి మొదలవుతుంది. దావీదు, సొలొమోను, నార్దర్న్ కింగ్డమ్ అంటే ఇస్రాయేల్ గురించి సమరియా గురించి మాట్లాడకుండా కింద ఉన్నటువంటి దక్షిణ దేశం అన్నమాట, యోధా దేశం గురించి, యోధా రాజుల గురించి మాట్లాడతారు. ఒక 20 మంది రాజుల గురించి అనమాట. ఇంతే మాట్లాడేది. నాకు చాలా కాలం పాటు అర్థం కాలేదు, ఏంటి ఇలా రిపీట్ చేశాడు. సమూయేలు గ్రంథాల్లో చెప్పిన మాటలు, రాజుల గ్రంథాల్లో చెప్పిన మాటలు మళ్ళీ అవే ఎందుకు మాట్లాడాడు. చాలా కాలం పాటు అదొక ఒత్తిడి మనసు మీద. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 2వ రాజులు చివరికి వచ్చిన తర్వాత వాళ్ళు చెరగొనిపోబడ్డారు అనేటువంటి దాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, అక్కడ నుంచి ఎగ్జైల్ పీరియడ్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటున్నాడు అనమాట. రెట్రాస్పెక్ట్ జరుగుతుంది అనమాట. సింహావలోకను వెనక్కి తిరిగి చూశాడు. ఎవరు? ఎజ్రా. చూసి ఏం చేస్తున్నాడు అని అంటే తన కోణంలో దాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకు? ఎజ్రా ఎవరు అని అంటే ఎజ్రా అలాంటి వాడే. లేవీయుల కుటుంబంలో పుట్టినవాడు, ప్రధాన యాజకుడి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, ఫీనిహాస్ వైపు నుండి బయటకు వచ్చినటువంటి వాడు. సో దానికి తోడు విపరీతంగా చదువుకున్నటువంటి వాడు. తర్వాత ఈ ఎగ్జైల్ చెరకాలంలో ఈ స్క్రిప్చర్ యావత్ని జాగ్రత్తగా శ్రద్ధతోటి ప్రిజర్వ్ చేసినటువంటి వాడు. దానంతటిని యూనిఫై చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది అనమాట. ట్రెడిషన్, సాంప్రదాయం చెప్తుంది. తర్వాత అంతేకాకుండా పాత నిబంధన క్యానన్ ని సెటిల్ చేసినటువంటి ఈ గ్రేట్ సినగాగ్ ని ఈయనే స్థాపించాడు అని చెప్తుంది అనమాట. సో ఈయన స్పిరిచువల్ ఆస్పెక్ట్ కి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అన్నమాట, ప్రీస్ట్లీ ఆస్పెక్ట్, యాజకత్వానికి ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ తోటి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆ చరిత్రని, యోధా చరిత్ర యావత్తుని కూడా ఆ కోణంలో పరిశీలిస్తున్నాడు. మీరు వెంటనే అడగాలి, యోధా చరిత్రని మాత్రమే ఎందుకు ఆ కోణంలో చూడాలి? దక్షిణ దేశం మాత్రమేనా ముఖ్యమైనది? ఇస్రాయిల్ ప్రాంతాన్ని కూడా పట్టించుకోవాలి కదా అని అంటే ఒక డెఫినెట్ సెపరేషన్ అనేటువంటిది ఇస్రాయిల్ వైపు నుండి జరిగింది. ఎలా జరిగింది? ఆ 10 గోత్రాలు ఒకటైపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు తిరస్కరించారు. తిరస్కరించి ఏం చేశారంటే మేము అక్కడి వరకు రానక్కర్లేదు, మాకు అవసరం లేదనుకున్నారు వాళ్ళు. దానికి తోడు ఏం చేశారంటే ఆ ప్రదేశమే కాకుండా వాళ్ళ దేవుని సహితం ధిక్కరించి భ్రష్టత్వానికి అలవాటైపోయారు. కానీ ఇక్కడ టెంపుల్ కొనసాగింది. టెంపుల్ చుట్టూ జీవితం అనేటువంటిది ఇంకా 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 జరిగింది టిల్ ది ఎగ్జిలిక్ పీరియడ్. చెరగొనిపోబడేటువంటి కాలానికి వరకు కూడా జరుగుతానే ఉందన్నమాట. సో ఇప్పుడు కోరెషు చక్రవర్తి మీలో ఇష్టం ఉన్నటువంటి
వాళ్ళు వెనక్కి వెళ్ళండి అని అంటే అక్కడ నుంచి రెమినెంట్ బయలుదేరి వచ్చి అందరూ రాలేదు, కొంతమందే వచ్చారు. అందరూ మీరు వెళ్ళండి అని అన్నారు, మీకు ఎవరు కావాలో వాళ్ళు వెళ్ళిపోండి అని అన్నాడు, ఎవరికి ఏమి రెస్ట్రిక్షన్ లేదు. కానీ వాళ్ళు అందరూ బయలుదేరలేదు. ఎందుకోసమంటే బహుశా ఆ సివిలైజ్డ్ సిటీస్ వాళ్ళకి నచ్చినాయేమో, ఆ భాషకి ఆ ప్రాంతానికి పద్ధతులకి అలవాటు పడిపోయారేమో, నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయారేమో. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళి చేసేది ఏముంది, అక్కడ కొత్తగా నిర్మించుకోవాలి కదా, అక్కడ ఏమీ లేదు కదా, ఒట్టి నక్కలు తప్పించి అక్కడ ఎండిపోయినటువంటి ప్రదేశం తప్పించి రాళ్ళ గుట్టలు తప్పించి ఇంకేమి లేవు కదా అని అనుకున్నారేమో, మనకు తెలియదు. అది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి దేశం అనేటువంటి స్పృహ పోయిందేమో మనకు తెలియదు. కొంచెం మంది వచ్చారన్నమాట, 2 వచ్చారు, ఒక 50,000 మంది, ఒక 51,000 మంది మాత్రమే వచ్చారు, అంత మించి రాలేదు. సో ఎజ్రా ఏం చేస్తున్నాడు అని అంటే యెరూషలేం వైపుకి తన దృష్టిని పెట్టాడు. యెరూషలేంని కేంద్రంగా చేసుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి చరిత్ర గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. యెరూషలేము పీక్ స్టేజ్ కి వెళ్ళడానికి కారణం ఎవరు? దావీదు. యెరూషలేము అంటే మిలిటరీ పవర్ అన్నమాట. ఈ యెరూషలేం ఇప్పుడు మెటీరియలిస్టిక్ గా సూపర్ పవర్ అయింది ఎప్పుడు అంటే సొలొమోను కాలంలో అన్నమాట. ఒక ఇంటర్నేషనల్ పవర్ గా చుట్టూ ఉన్నటువంటి నేషన్స్ అన్ని కూడా కప్పం కట్టే స్థాయికి ఎవరి చేతి కింద వచ్చింది అంటే సొలొమోన్ చేతి కింద. దావీదు నిర్మించాలని తలపెట్టినటువంటి మందిరాన్ని ఎవరు నిర్మించారంటే సొలొమోన్ నిర్మించాడు. సో వీళ్ళ మీద ఫోకస్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి తెలిసినటువంటి విషయం, జీనియాలజీస్ తోటి మొదలైంది. జీనియాలజీస్ తోటి మొదలైతే ఎవరి గురించి చెప్పుకుంటా వచ్చాడు? పేట్రియార్కల్ పీరియడ్ అంతా చెప్పాడు. పేట్రియార్కల్ పీరియడ్ చెప్పిన తర్వాత నేషన్ గురించి మాట్లాడాడు. నేషన్ అంటే జాతిగా రాజ్యంగా ఏర్పడేటువంటి కాలం గురించి మాట్లాడాడు. ఆ తర్వాత స్పెసిఫిక్ గా డేవిడిక్ లైన్ గురించి మాట్లాడాడు. అంటే దావీదు కుటుంబం గురించి మాట్లాడుకుంటావు. యోధా గోత్రంలో నుంచి దావీదు వంశం, దావీదు కుటుంబం ఎట్లా వచ్చింది, ఎందుకు అని అంటే దేవుడు డేవిడిక్ కవెనెంట్ అనేటువంటి దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎలా కొనసాగుతుంది అనే దానికోసం అన్నమాట. అదే సమయంలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పేట్రియార్కల్ పీరియడ్ ని దాటిన తర్వాత నేషనల్ పీరియడ్, జాతి గురించి మాట్లాడేటప్పుడు, 12 గోత్రాల గురించి మాట్లాడేటప్పుడు మీరు గమనించినట్లయితే చాలా స్పెసిఫిక్ గా లేవి గోత్రం గురించి ఇంకొంచెం విస్తరించి మాట్లాడాడు. ఎందుకనంటే తన పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నమాట. బికాస్ హీ వాజ్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ ద ప్రిస్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నేషన్. జాతి యొక్క యాజకత్వపు బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. సో మనకి అర్థం కావాల్సినటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ. ఇంకొకటి మనం గమనించాలి, చాలా కాంట్రాస్ట్ గా అనిపించేటువంటి విషయం ఏంటి అంటే రాజుల గ్రంథం వరకు దావీదు జీవితంలో జరిగినటువంటి వ్యతిరేక సంఘటనలు ఇక్కడ మాట్లాడాల. ఇక్కడ ఎంతసేపు ఏం చూపించడానికి ప్రయత్నించాడు అని అంటే దావీదు జీవితం ఏ విధంగా దేవునికి అనుగుణమైనటువంటి రీతిలో నడిచింది అంటే అర్థం ఏంటి అని అంటే అది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మిగిలినటువంటి రాజులు దానికి భిన్నంగా ఎలా ప్రవర్తించారు ఫలితమేమి చూశారు. సో ఇంకొక మాట చెప్తాను. దావీదుని అత్యున్నతమైనటువంటి మాదిరిగా చూపించడం ద్వారా దావీదు వంటి ఒక మనిషి ఈ స్థాయికి తీసుకురాగలిగితే తన జాతిని, దావీదు కుమారుడిగా రాబోతున్నటువంటి రక్షకుడు లేదా మెస్సి, ఆ విమోచకుడు ఏ విధంగా జాతిని నిలబెట్టబోతున్నాడు, ఆ గ్లోరీ అన్నమాట. సో ఇవి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట. దావీదు వంక మనం చూసినట్లయితే, దావీదుతో మనం కొంచెం నడవడానికి ట్రై చేసినట్లయితే దావీదులో ఉన్నటువంటి హ్యూమిలిటీ, విధేయత అన్నమాట, వినయం, తర్వాత యథార్థంగా ఉండడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, తాపత్రయం అన్నమాట. దేవుని చిత్తం చేయడానికి, దేవుని పనులు చేయడానికి, దేవునికి అనుగుణమైన పద్ధతిలో చేయడానికి ఆయన ఎంత తాపత్రయపడ్డాడు. సో
తర్వాత మనకి తెలుసు హెబ్రోన్లో 7 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా కూడి వచ్చి ఆయన్ని రాజుగా అభిషేకించారు. మరో 33 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 7 సంవత్సరాల కాలం గురించి మాట్లాడకుండా 33 సంవత్సరాల కాలం గురించే దీనిలో ఉన్నటువంటి ప్రస్తావన అన్నమాట. సో ఇక్కడంతా ఏంటి అని అంటే ఈయన మిలిటరీ ప్రొవెస్ గురించి మాట్లాడటం లేదు. నేను చాలా కాలం పాటు నన్ను బాగా ఆకర్షించినటువంటి ఒక విషయం ఏంటి అని అంటే దావీదు దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్స్ అన్నమాట. నేను ఇది కాన్స్టెంట్ గా మాట్లాడుతా ఉంటాను, నాకు ఎందుకో ఇష్టం అది బాగా. దావీదు తన ఆఫీసర్స్ ని దేవుడు లిస్ట్ అవుట్ చేశాడు. మీరు గమనించినట్లయితే రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథంలోనూ ఉంటుంది ఆ మాట, ఇక్కడ కూడా ఉంటుంది అన్నమాట. ఆయనకి తన చుట్టూ ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళని చాలా ప్రాపర్ గా నిలబెట్టుకుంటా వచ్చారు. అంటే అర్థం ఏంటి అని అంటే సెకండ్ లైన్ ఆఫ్ లీడర్షిప్, థర్డ్ లైన్ ఆఫ్ లీడర్షిప్ అనేటువంటిది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తి గమనించుకోవడం ఎంత అవసరం. అంతేకాకుండా వాళ్ళ యొక్క వెల్ఫేర్ ని, శ్రేయస్ని చూసుకోవడం నాయకుడికి ఎంత ముఖ్యం. తర్వాత మీరు గమనించినట్లయితే పదిహేను అధ్యాయంలో, దినవృత్తాంతాలు మొదటి పుస్తకం 15 అధ్యాయంలో ఎవరు దావీదు అని అంటే రాజు అని మీరు ఇక్కడ గమనించినట్లయితే 15 అధ్యాయం 2వ వచనంలో మందసము నెత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయుల్ని ఏర్పరచుకునేనని చెప్పి వారు తప్ప మరి ఎవరినూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చాను. సో లేవీయులకి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అన్నమాట. తర్వాత 11వ వచనంలో మీరు గమనించినట్లయితే 12వ వచనం, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. 13వ వచనంలో మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను. అంటే లీవైట్స్ కి, ప్రీస్ట్ కి, ప్రీస్ట్లీ కమ్యూనిటీకి ఆయన ఇస్తున్నటువంటి ప్రోత్సాహం, ఆయన ఇస్తున్నటువంటి గైడెన్స్, ఆయన ఇస్తున్నటువంటి రిమైండర్స్ అన్నమాట. గుర్తు చేస్తున్నాడు వాళ్ళకి, మీ పనిని మీరు బాగా చేయాలి, మీ పనిని మీరు బాగా చేయాలి. 16వ వచనం చూసారా, దావీదు మీ బంధువులకు పాఠకులను పిలిచి గంభీర ధ్వని చేయుచు సంతోషముతో స్వరములెత్తి పాడినట్లు ఏర్పాటు చేయడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాను. పాఠకుల్ని నిలబెట్టమని చెప్పాడంట. వాళ్ళు ఎలా పాడాలో చెప్పాడంట, ఎంత వాయిస్ తో పాడాలో చెప్పాడంట, ఏ మూడ్ తో పాడాలో చెప్పాడంట. తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆయన మెన్షన్ చేశాడు. 18వ వచనం చివరిలో పాఠకులనుగా నియమించిరి. 19వ వచనంలో పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి. 20వ వచనంలో హెచ్చు స్వరము గల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి. 21వ వచనంలో రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి. తర్వాత 22 లేవీయులకు అధిపతి కెనన్యా మందసమును మోయేటందుకు గట్టివాడైనందున అతడు మోత క్రమము నేర్పడికై నియమింపబడిను. తర్వాత 23వ వచనంలో ముందు నడుచు కావలివారు, 24వ వచనంలో బోరలు ఊదువారు, వెనుక తట్టు కనిపెట్టువారుగా నియమింపబడ్డారంట. మనకేమనిపిస్తుందంటే పాటలు పాడుతూ ఉంటే ఎవరైనా మనం పక్కన నిలబడి చప్పట్లు కొడితే చాలా చీప్ లుక్ మనకి. కానీ ఇక్కడ అట్లా లేదు, ఒక్కొక్కరిది ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? అప్పుడు ఏం జరిగిందంటే 26వ వచనంలో యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయం చేశాడంట. కొన్ని చూపిస్తున్నాను నేను. 16వ అధ్యాయంలో బలులను, 2వ వచనంలో బలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించాడంట. ఈస్ ద లీడర్, ఈస్ ద ఫోర్మోస్ట్ ఇన్ ద కమ్యూనిటీ. సో తనకున్నటువంటి ఆ స్థితిని బట్టి, స్థాయిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే దీవించడంలో వెనకాడడం లేదు.
ఇన్ఫీరియర్ గా ఫీల్ అవటం లేదు, ఇట్స్ నాట్ మై జాబ్ అని అనుకోవటం లేదన్నమాట. చెయ్యెత్తి తన ప్రజల్ని దీవిస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు. మీరు దాన్ని ఎలా తీసుకుంటారు? 4వ వచనంలో చూసారా, యెహోవా మందసం మీద సేవ చేయొచ్చు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించను. 7వ వచనం, యెహోవాను స్తుతి చేయి విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించను. ఏం మాటలు ఇవన్నీ కూడా, అసలు ఎట్లాంటి మాటలు చూసారా? సో దిస్ ఇస్ ఇట్. అంటే ఇశ్రాయేలు జనాంగం అనేటువంటిది ఊరికినే చుట్టూ ఉన్నటువంటి జాతుల మీద, అన్య జనాల మీద పెత్తనం చేయటం కోసం కాదు. వాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళ ఐడెంటిటీని మెయింటైన్ చేయటం. వాళ్ళ ఐడెంటిటీ ఏంటి అని అంటే దేవుని జనం. దాన్ని మెయింటైన్ చేయటం ఎట్లాగూ, దేవునికి అనుగుణంగా బ్రతకటం, ఆ దేవుణ్ణి ఆరాధించటం, కీర్తించటం, స్తోత్రించటం, ఆయనకి తగినటువంటి పద్ధతిలో పరిశుద్ధంగా బ్రతకటం, ఆ సెపరేషన్ ని, కాన్సక్రేషన్ ని మెయింటైన్ చేయటం. డేవిడ్ న్యూ దట్. డేవిడ్ న్యూ దట్. 17వ అధ్యాయంలోకి వస్తే దేవుడు ఈయనకున్న కోరికకి రెస్పాన్స్ గా తన మాటని పంపించాడన్నమాట. తన మాటని పంపిస్తే నాకు ఈ మాటలు బాగా ఇష్టమైనటువంటి మాటలు అన్నమాట. 16వ వచనంలో, దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందినని మాట ఇచ్చున్నావు. నీ దాసుడునకు నాకు కలుగబో ఘనతను గురించి దావీదును నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవి చేసేదను? నీ దాసుని ఎరుగుదువు. నీ దాసుని నిమిత్తమే నీ చిత్త ప్రకారం ఈ మహాఘనత నీవు కలుగుని నీవు తెలియజేస్తున్నావు. అతని నిమిత్తమే నీవి గొప్ప కార్యమును చేస్తున్నావు. యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీ వంటి వాడెవడను లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. నీ జనులైన ఇశ్రాయేలీయుల వంటి జనము భూలోకమందు ఏది? 21వ వచనం చివరిలో, నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి. నిత్యము నీకు జనులగునట్లు నీవు అలాగనే చేస్తువి. నీవు వారికి దేవుడవై ఉన్నావు. 25వ వచనంలో, నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను. 27వ వచనం చివర, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి నీ ఆశీర్వదింపబడి ఉండను. ఏం చేయగలుగుతున్నాడు అని అంటే, దావీదు అత్యున్నతమైనటువంటి స్థితికి, పొలిటికల్ పవర్ కింద తను దాన్ని లిఫ్ట్ చేసి, ఆ మిలిటరీ అథారిటీని ఎక్సర్సైజ్ చేసి, దేవుడు తనకి అన్ని దిక్కులా విజయం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, మందసం దాని స్థానంలో ఉంది, దానికి తగినటువంటి ఆరాధన క్రమానంతటిని ఏర్పరిచాడు. రేపో మాపో బిల్డింగ్ కట్టడానికి అని చెప్పి, మందిరం కట్టడానికి అని చెప్పి మొదలు పెట్టబోతామంటే దేవుడు మాట్లాడితే, ఇప్పుడు వెంటనే దావీదు దేవుడు చెప్పగానే పని ఆపేసి తన వంక, తనతో మాట్లాడిన దేవుని వంక చూసుకుంటున్నాడు. కాంట్రాస్ట్ గమనిస్తున్నాడు అన్నమాట. అసలు నేను ఏ పాటి వాడిని అని అంటున్నాడు. ఈ విధమైనటువంటి ధోరణిని దేవుడు ఆనర్ చేశాడు ఆయనలో. ఈ యాటిట్యూడ్ ని దేవుడు బ్లెస్ చేశాడు. అలా అని చెప్పి తాను చేసిన తప్పులకి నష్టం జరగలేదంటే జరిగింది. కానీ దావీదులో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. దేవుడి దగ్గరకు వచ్చి తానేంటో బహిరంగంగా ఆయనకి కనబరుచుకుని, ఇది నా స్థితి, నాకు నువ్వు తప్పించి దిక్కు లేదు. తనని తాను ఎగ్జాల్ట్ చేసుకోవటానికి, తన గ్లోరీని సీక్ చేయటానికి ప్రయత్నించలేదు. నేను
22వ అధ్యాయంలో నేను మధ్యలో ఉన్న సంఘటనలు ఇంకేం మాట్లాడటం లేదు. 22వ అధ్యాయంలో సొలొమోను తోటి మాట్లాడుతున్నాడు అన్నమాట పిలిచి. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారం దయచేయును గాక. 13వ వచనం మధ్యలో, నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. 16వ వచనం చివరిలో, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నేను ఈ విషయాలన్నీ చదువుతా ఉంటే నాకు అర్థమైనటువంటిది అనమాట. నా దృష్టి దేని మీదకి వచ్చిందనంటే, హీ వాజ్ ఎ లీడర్ అండ్ హీ వాజ్ ఆల్సో ఎ ఫాదర్. ఎవరికి ఫాదర్? ఒక సొలొమోనుకేనా ఫాదర్? కాదు. హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఎంటైర్ నేషన్. తనకి అప్పగించబడినటువంటి ఆ స్థానం ఎట్లాంటిది అని అంటే, పాట్రస్ ఫెమిలియస్ అని అంటాం అనమాట. ఫాదర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ ఇవ్వబడినటువంటి గొప్ప జనాంగానికి ఈయన తండ్రి వంటి వాడు అన్నమాట. ఆయన దీవించటానికి సెంట్రాలిటీ ఆఫ్ ది ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి కేంద్ర స్థానంలో ఉంచడానికి, దేవుని ఆరాధనని స్థిరపరచడానికి, రెగ్యులేట్ చేయడానికి ఎందుకు చేస్తున్నాడు అని అంటే, తనకి ఇవ్వబడినటువంటి కుటుంబం సరి అయినటువంటి క్రమంలో స్థిరపడటం కోసం. ఇప్పుడు కొడుకుకి చెప్తున్నటువంటి విషయం కూడా యాజ్ బ్లడ్ ఫాదర్, ఫిజికల్ ఫాదర్ మాట్లాడుతున్నాడు. కానీ నిజానికి ఎవరి విషయం చెప్తున్నాడు అని అంటే, నాకు ఈ జాతి ఎలా అప్పగించబడిందో నీకు కూడా ఈ జాతి అలానే అప్పగించబడింది. ఫాదరింగ్ ఆఫ్ ద నేషన్, ఫాదరింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తండ్రిగా తను చేయాల్సినటువంటి పనిని చేస్తున్నాడు అనమాట. అది గొప్ప విషయం. సొలొమోను నిలబడ్డాడు నికరంగానంటే లేదు. సొలొమోనులో మనం గమనించేది ఏంటి అని అంటే, మంచిగా హీ స్టార్టెడ్ వెల్ బట్ హీ డిడ్ నాట్ ఫినిష్ వెల్. ఏం జరిగింది అని అంటే, సీకింగ్ గ్లోరీ అనేటువంటిది, ఆయనేమో సీకింగ్ గాడ్స్ గ్లోరీ చేస్తే, ఈయనేమో సీకింగ్ సెల్ఫ్ ఎగ్జాల్టేషన్, తనని ఉన్నతపరుచుకోవటం అనేటువంటిది, ప్లీజింగ్ హిమ్సెల్ఫ్, సెల్ఫ్ గ్రాటిఫికేషన్, కొంచెం పెద్ద మాట అనమాట. తనని తాను కోరికలు తీర్చుకునేటువంటి ధోరణిలో బ్రతికాడు అనమాట. పతనం అయిపోయింది వెంటనే పతనం అయిపోయింది. అంటే దాదాపుగా 6 అధ్యాయాల పాటు మందిరం ఎలా నిర్మించబడింది, ఆ మందిరం ఏ విధంగా దేవుని సన్నిధిలో డెడికేట్ చేయబడింది. వెరీ గుడ్, బాగుంది. పెనికల్ ఆఫ్ గ్లోరీ అన్నమాట. అంటే తేజస్సు, వైభవానికి అత్యున్నతమైనటువంటి స్థితి కల్పించాడు. అలాంటి స్థితి ఎంతకాలం ఉంది అని అంటే, షార్ట్ లివ్డ్, 40 years పరిపాలన చేశాడు. వాళ్ళ నాన్న పరిపాలన చేసినట్లుగానే అయిపోయింది, అంతటితోటి వెంటనే అయిపోయింది. తన కుమారుడు రాజ్యంలోనికి వచ్చి రాగానే రాజ్యం ముక్కలైపోయింది. సో మనకి అర్థం కావాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇప్పుడు నేను ఫాదరింగ్ గురించి మాట్లాడాను కాబట్టి కొంచెం వెనక్కి తీసుకుని వెళ్తాను మిమ్మల్ని. ఇద్దరు గురించి మాట్లాడకుండా ముందుకు తీసుకుని వచ్చేసాను నేను, టైం చాలలేదని చెప్పి. ఏలియా గురించి, ఎలీషా గురించి. ఇద్దరు ఘనమైనటువంటి ప్రవక్తలు. ఏలియానేమో మనుషులకి దూరంగా, గుంపుకి దూరంగా, నేను ఒక్కడనే అనేటువంటి వ్యక్తి. అసలు నా మాట చొప్పున అని అనగలిగినటువంటి వ్యక్తి, రాజు ఎదురుగా నిలబడి రాజు యొక్క రథం కంటే వేగంగా పరిగెత్తగలిగినటువంటి వ్యక్తి. అదే సమయంలో టోటల్ బర్న్అవుట్ అనమాట. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అపేక్ష కలిగి ఎంత దూరమైన సరే వెళ్ళిపోయేటువంటి వ్యక్తి. దేవుడు ఏమైనా విడిచిపెట్టాడంటే దేవుడు విడిచిపెట్టలేదు. అసలు నేను ఎలాంటి వాడినో తెలుసా, నేనే నీ ఒక్కడి కోసం అని అంటే దేవుడు అన్నాడు, ఆ సరే చాలు, ఇంకా ఆపేసి నువ్వు వెళ్ళి ఎలీషాని ప్రిపేర్ చేయని చెప్పాడు.
ఎలీషాది విచిత్రమైనటువంటి మనస్తత్వం. ఎలీషా ఎప్పుడు చూసినా సరే మనుషుల మధ్యలోనే ఉంటాడు, ఒంటరిగా ఉండడు అనమాట. ఎలీషా ఏమన్నాడు అని అంటే మొదలు పెట్టడమే నాకు 2 ఆత్మ కావాలి అని అన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు ఆ కోరికని. నేను ఇక్కడ ఇద్దరిలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా చూస్తున్నాను అని అంటే ఎ ఫాదర్ ప్రిపేరింగ్ హిస్ సన్. అక్కడ వాక్యంలో ఏముంటుందంటే యజమాని అని ఉంటుంది నిజానికి ఉండడానికి. అంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి ఏలియా గారి దగ్గర ఈయన శిష్యుడు కాబట్టి యజమాని, గురువు. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది. కానీ ఎలీషాని ట్రీట్ చేసినటువంటి విధానం, ఎలీషా ఎంత వినయంగా గౌరవంగా ఆయన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఏలియా ఆయన్ని ట్రీట్ చేసినటువంటి విధానం, ఆయన కోరికకి సమాధానం చెప్పిన విధానం ఎలా ఉంది అని అంటే ఇట్స్ లైక్ ఎ ఫాదర్ మెంటరింగ్ హిస్ సన్. నేను మళ్ళీ దావీదు దగ్గరికి తీసుకొని వచ్చి మాట్లాడుతా ఉన్నాను. దావీదు ఏం చేస్తున్నాడు అంటే మీరు గమనించినట్లయితే ఈవెన్ శామ్యూల్ డిడ్ దట్ విత్ సౌల్. సౌలు విషయంలో సమూయేలు కూడా అదే చేశాడు. ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తే దావీదుని మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే తన ఇమీడియట్ ఫ్యామిలీకి తన తండ్రి ఎలాగో తన దేశం మొత్తానికి, రాజ్యం మొత్తానికి తండ్రి. ఆ ఫాదరింగ్ చేయటం అనేటువంటిది, పితృత్వాన్ని బాధ్యత నిర్వర్తించడం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. పార్ట్ ఆఫ్ ఎ కింగ్స్ రెస్పాన్సిబిలిటీ, పార్ట్ ఆఫ్ ఎ లీడర్స్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే క్రమాన్ని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా తన తర్వాత బాధ్యతని స్వీకరించబోయే తన కుమారుడికి చాలా షార్ప్ వార్నింగ్స్ ఇస్తున్నాడు అనమాట. జాగ్రత్త పడని అంటున్నాడు, భయపడని అంటున్నాడు, చొప్పున నడుచుకో అని అంటున్నాడు. నీ పని నీ ముందు ఇట్ ఈస్ సెట్ అవుట్ ఫర్ యూ, నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అంటే బాధ్యతల్ని పాస్ ఆన్ చేయటంలో, బాధ్యతల్ని అప్పగించటంలో, బాధ్యతల్ని రిమైండ్ చేయటంలో దావీదు ఎక్కడ ఏమి వెనకాడినట్లుగా కనపడడం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్నోన్ దగ్గర ఫెయిల్ అయిపోయాడు, తామార్ విషయంలో ఫెయిల్ అయిపోయాడు, అబ్షాలోం దగ్గర ఫెయిల్ అయిపోయాడు, కొంతవరకు చెప్పాలి అని అంటే గనక యోవాబు దగ్గర ఫెయిల్ అయిపోయాడు. తర్వాత తన సూరుల్లో సభాముఖ్యుల్లో ఒకడైనటువంటి ఊరియా విషయంలో ఫెయిల్ అయిపోయాడు. స్టిల్ పనిగట్టుకొని సొలొమోన్ తోటి గట్టిగా చెప్తున్నటువంటి విషయం అన్నమాట. మనం లీడర్షిప్ లో ఉన్నప్పుడు లేదా వాక్యోపదేశం చేసేటప్పుడు దేవుడు మనకి ఆయా రకాల కృపావరాలను ఇచ్చి సంఘ క్షమాభివృద్ధి నిమిత్తం పనులు చేయించే సమయంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే వీఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ పీపుల్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. వీఆర్ కనెక్టెడ్ విత్ ద పీపుల్, వీఆర్ రిలేటెడ్ టు పీపుల్. మనం మనుషులకి దూరంగా ఎక్కడో ఐవరీ టవర్లో కూర్చునేటువంటి వాళ్ళం కాదు. నాకు అప్పుడప్పుడు కొంతమంది థియోలోజియన్స్ అంటే అర్థం ఏంటి అని అంటే థియోలాజికల్ కాలేజెస్ లో ప్రొఫెసర్స్ గా పనిచేసేటువంటి కొంతమందిని చూస్తే నాకు దిగులు అనమాట. వాళ్ళు ఐవరీ టవర్ లో కూర్చొని కొన్ని ఆర్గ్యుమెంట్స్ తోటి, కాన్సెప్ట్స్ తోటి, కొన్ని థాట్స్ తోటి, కొన్ని పుస్తకాలతోటి మిగిలిపోయి ఉంటున్నారు. ప్రజల మధ్యలోకి వచ్చి దేవుడు వాళ్ళకి అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని పాస్ ఆన్ చేస్తున్నారా, ప్రజలతోటి మమేకం అవుతున్నారంటే లేదు, అవడం లేదు. మా పాస్టర్ గారు థియోలాజికల్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి వర్క్ చేసి 7 సంవత్సరాలు మా దగ్గర పనిచేసిన తర్వాత గబుక్కుని ఎంటీహెచ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నన్ను అడిగారు అనమాట, సార్ ఏం చేయమంటారు, నన్ను చదువుకొని ఏదో ఒక థియోలాజికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేరాలా లేకపోతే ఏంటంటే నేను ఆయనకి చెప్పాను, నేను మీ పేరెంట్స్ సేవకు అప్పగించిన ఉద్దేశంతో కాదు, ప్లస్ నీ పర్సనాలిటీని ఇన్ని సంవత్సరాలు గమనించున్నాం కాబట్టి నువ్వు ఎక్కడో ఏదో క్లాస్ రూమ్ కి లిమిట్ అయ్యవలసినటువంటి మనిషివి కాదు. యూ హ్యావ్ టు బి అమంగ్ పీపుల్. నువ్వు ప్రజల మధ్యలో ఉండాల్సినవి, ప్రజలకి సంఘానికి సేవ చేయాల్సిన వాడివి అంటే పాపం ఆయన ఆ మాటని గౌరవంగా స్వీకరించి ప్రస్తుతం పారిష్ లో పనిచేస్తున్నాడు. మనకి దేవుడు ఏం చేశాడు అని అంటే ప్రజలతోటి కనెక్ట్ అయ్యి ఉండటాన్ని ఇచ్చాడు. దాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటా ఉండాలి. ఒకవేళ నా లీడర్షిప్ లెవెల్ పెరుగుతా ఉంటే నేను ప్రజలకి దూరం అవుతున్నానా, గ్యాప్ వస్తుందా, గ్రాస్ రూట్స్ కి నేను దూరం అయిపోయి అర్థం కాకుండా బ్రతికేస్తున్నానా చెక్ చేసుకోవాలి. దావీదుని దేవుడు మర్చిపోనివ్వలేదు, దావీదు మర్చిపోలేదు. దావీదుని దేవుడు మర్చిపోనివ్వలేదని నేను ఎందుకు అనగలుగుతున్నాను అని అంటే
ఒక్కసారి 17 అధ్యాయంలోనికి వెళితే 7వ వచనంలో దేవుడు అంటాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల తొట్టి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్ల వేళ నీకు తోడుగా నుండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందు నిలువనీయక నిర్మూలన చేస్తుంది. I want you to recollect where you started. దేవుడు చెప్తున్నాడు దావీదుకి, నువ్వు గొర్రెల మధ్యలో కూర్చుని బ్రతికినోడివి నీకు గుర్తుందా? అలాంటి వాటిని తీసుకుని వచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాను నేను. అలా అని చెప్పి నువ్వు గ్రాస్ రూట్స్ తోటి నీ ప్రజలతోటి రిలేషన్ లేకుండా బ్రతకడానికి వీల్లేదు అని చెప్తున్నాడు మన దేవుడు. మనకి ఇది అర్థం కావాలి. We need to father our people. ఫాదర్ అనగానే మగవాళ్ళకి మాత్రమే అప్లై అయ్యేటువంటిది అని అనిపిస్తుందేమో మన క్లాస్ లో ఉన్నటువంటి సిస్టర్స్ కి. కాదు, అక్కడ సెన్స్ ఏంటి అని అంటే వీ హ్యావ్ టు పేరెంట్ అవర్ గ్రూప్. మనకి అప్పగించబడినటువంటి మనుష్యుల్ని మనం కాపాడాలి. వాళ్ళకి మనం తల్లిదండ్రులుగా చేయవలసింది చేయాలి. అది బిగ్ గ్రూప్ కావచ్చు, స్మాల్ గ్రూప్ కావచ్చు. ఇన్ ద కేస్ ఆఫ్ డేవిడ్ ఇట్ వాస్ ది ఎంటైర్ కింగ్డమ్, ఎంపైర్. ఓకే, వెళ్దాం, ముందుకు వెళ్ళిపోదాం. రెహబాం దగ్గరికి వచ్చిన తర్వాత చీలిపోతే అయ్యో ఎంత ఘోరం, ఎంత ఘోరం, అసలు ఎంత ఘోరం. 12 మంది దుష్టులైన రాజులు, 8 మంది మంచి రాజులు. మంచితనం అంటే పూర్తిగా మంచి వాళ్ళనంటే వాళ్ళు వేసినటువంటి తప్పటడుగులు చూస్తే అయ్యో అనిపిస్తుంది అనమాట. ఈవెన్ హిజ్కియా రాజు కూడా అనమాట. అంతా చేసి దేవుని దగ్గర గడియారం మీద ముళ్ళు వెనక్కి తిప్పించుకున్నటువంటి ఆయన చిన్న విషయంలో మిస్టేక్ చేసేసాడు. దేవుడు ఇనఫ్ అని అన్నాడు. ఎంత సిగ్గుపడాలి, ఎంత దిగులు పడాల్సినటువంటి విషయం. దీస్ ఆర్ ఆల్ వార్నింగ్స్ ఫర్ అస్. ఇవన్నీ మనకి హెచ్చరికలు అన్నమాట. నేను ఇక్కడ చదువుకుంటా ఉంటే నాకు అర్థమవుతుంది ఏంటి అని అంటే, the stability of the nation depends on the stable relation between God and the king. మళ్ళీ చెప్తున్నాను నేను, జాతి యొక్క స్థిరత్వం రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజుకి దేవునికి ఉన్న సంబంధం మీద డిపెండ్ అయి ఉంది. మీరు గమనించుకుంటా వెళ్ళినట్లయితే ఆ 20 మంది రాజుల గురించి, వాళ్ళ రాచరికం గురించి, వాళ్ళ జీవిత కాలాల గురించి మీరు చదివినట్లయితే మీకు అర్థమైపోతుంది. వాళ్ళలో కొంతమంది రిఫార్మ్స్ కోసం ట్రై చేశారు, కష్టపడ్డారు, నిజంగా కష్టపడ్డారు రిఫార్మ్స్ కోసం. కానీ ఎప్పుడు చూసినా సరే దావీదు స్థాయిలో అన్నది కనబడదు అనమాట మనకి. కొంచెం దుఃఖపడాల్సినటువంటి విషయం అది. తమ తండ్రి నడిచిన చెడు నడతని విడిచి నడవడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు, లాభం లేకపోయింది. ఎంత ఘోరాలు జరిగినాయి అనంటే దేవాలయంలోనే యాజకుల్ని చంపించినటువంటి సంఘటనలు జరిగినాయి అన్నమాట. ఇక్కడ సరే వాటి గురించి కాకుండా మళ్ళీ నేను ఈ పాయింట్ మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్తున్నాను. ఏంటి అనంటే, దేవునితో సంబంధం సరిగా లేనట్లయితే ఎవరికి? నాయకుడికి. జాతి నిర్వీర్యమైపోతుంది. అంటే నాకు ఇవ్వబడినటువంటి ప్రజలు బలంగా వర్ధిల్లాలి, క్షేమాభివృద్ధిని చెందాలి అని అంటే సీక్రెట్ ఏంటి అని అంటే, నా జీవితం దేవుని దగ్గర, దేవుని ఎదుట, దేవునితో సరిగా ఉండాలి. అది లేకుండా నేను మిగిలినవి ఎన్ని ట్రై చేసినా సరే చల్లదు. ఒక చోట ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఉండాల్సి వచ్చింది, ఫ్యామిలీలో ఫంక్షన్ అనమాట. నన్ను మాట్లాడమన్నారు. ఏదో ఒక 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కుదిరింది. నేను ఆలోచిస్తా ఉన్నాను అనమాట, ఏంటి ఇక్కడ అప్లై అయ్యేటువంటి పాయింట్ ఏంటి. పిల్లల్ని బాగా చదివించాడు ఆయన, పిల్లలకి మంచిగా డబ్బులు ఇచ్చాడు ఆయన. నాకు అర్థమైనటువంటి విషయం అనమాట. నేను అందుకని ఏం చెప్పానంటే, మీరు కుటుంబానికి మంచి అకాడమిక్ లీడర్షిప్ ఇచ్చారు,
మీరు కుటుంబానికి మంచి ఫైనాన్షియల్ లీడర్షిప్ ఇచ్చారు. ఇప్పటి నుండి మీరు కనీసం మీ కుటుంబానికి స్పిరిచువల్ లీడర్షిప్ ఇవ్వండి అని చెప్పాడు. ఒక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి విషయం అది. నేను దేవునితో సరిగా ఉంటే నేను ప్రిన్సిపల్గా ఉన్నటువంటి నా కాలేజెస్ సరిగా ఉంటాయి. నేను దేవునితో సరిగా లేననుకోండి, నా కాలేజెస్ కూడా ఒడిదుడుకులకు లోనైపోతాయి. నేను సరిహద్దుల్ని విస్తృతం చేసి మాట్లాడుతున్నాను. ఏ పరిచర్యలో నేను ఇన్వాల్వ్ అయి ఉంటానో ఆ పరిచర్య నాకు దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని బట్టి, సరి అయినటువంటి స్థితిని బట్టి స్థిరపడుతుంది, లేకపోతే కదిలిపోతుంది. ఓకే, ఆపేస్తాను ఇక్కడ. దినవృత్తాంతాల గురించి, దినవృత్తాంతాలు క్లోజింగ్ అన్నమాట.